వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివరాత్రి అనేది హిందువులకు ముఖ్యమైన పండుగలో ఒకటి. శివుడికి అంకితం చేయబడినది. శివరాత్రి రోజున శివుణ్ణి పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పండుగను మాఘ బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు. శివుడు మరియు పార్వతుల వివాహం శివరాత్రి రోజున జరిగిందని భక్తుల విశ్వాసం. ఈ రోజున శివుడు లింగ రూపంలో కనిపించాడని భక్తులు నమ్ముతారు. సముద్ర మథనం సమయంలో ఆలాహలం అనే విషయాన్ని శివుడు మింగి నీలకంఠుడిగా మారాడని, ఆ రాత్రిని శివరాత్రిగా జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసంతో రాత్రంతా జాగరణ చేస్తూ ఆలయంలో జరిగే భజనలు, భక్తి పాటలు, వేద పండితులు లింగోద్భవ సమయంలో నిర్వహించే నిషి పూజ మంత్రాలను వింటూ సూర్యోదయం వరకు మెలకువగా ఉంటారు. అనంతరం శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివాలయాలను సందర్శిస్తారు. సిరికొండ మండల కేంద్రంలోని శ్రీ 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 లొంక రామలింగేశ్వర స్వామి శివాలయానికి ఉదయం నుండి బారులు తీరిన భక్తులు. ఆర్మూర్ కోర్టుకు సంబంధించిన జడ్జిలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. పుష్కరిణిలో స్నానాలు ఆచరించి శివునికి ఇష్టమైన బిల్వపత్రం స్వామివారికి సమర్పించి పంచామృతాలతో అభిషేకాలు, రుద్రాభిషేకం, పల్లకి సేవ, అన్నపూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నసత్రంలో అన్న ప్రసాదాలను స్వీకరించి ఉపవాస దీక్షను విరమించారు. భక్తుల కోసం ఇస్కాన్ టెంపుల్ వారు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సిరికొండ ఎస్ఏ రామ్ భద్రతా చర్యలను చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కల్పించారు. త్వరలో నిర్మించబోయే త్రతీత రాజ గోపురానికి సహకరించాలనుకునే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా వరదే నమః. యా రయిషు మామూలు మే ముక్క సార్ బయటకు అరే ముక్క ముక్క రాదంటే అభిషేక్ అయిరా ఇప్పుడు కిట్టరారు అటు పోకమ్మ. అదే న్యూస్ తెలంగాణ
మొక్కిపోతావా అంతే నీళ్ళు పోయారు ఏం చేయరు కూర్చొని పోడే అన్నం ఎక్కిచ్చేసి వాళ్ళు ఎవడేగా కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ. భక్తులకు మనవి ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర తన చుట్టూ ఉన్న కార్లు కూడా తీసేయగలరు. భక్తులందరికీ వారి అన్నప్రసాదం అందుతుంది. దయచేసి భక్తులు క్యూ పద్ధతిని పాటించండి, ఆలయ సిబ్బందికి సహకరించండి. స్వామివారి లక్ష్యం ప్రకారం ఆలయ ప్రకార కౌంటర్లో లభిస్తున్నది. కేంద్రంలో నిర్మించబడిన విశాల రాజగోపుర నిర్మాణానికి విరాళాలు అందించవలసిన భక్తులు ఎవరైనా ఉంటే ధర్మారెడ్డి గారు ఆర్మూర్ నుంచి ఇక శ్రీకాకుళం నుంచి ఇప్పుడు ఒక రోజు ముందే వచ్చేసి శ్రీకాకుళంలో స్టే చేసి తర్వాత లోపలికి వెళ్ళేవాళ్ళం. తర్వాత అక్కడ అన్నప్రసాదం చేసేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చిన్న పాట ఉన్నాను ఇక్కడ ఈ లొంక రామేశ్వరం ఏంటంటే మా తాత ముత్తాతలు అప్పటి నుంచి ఆర్మూర్ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళట. కాలక్రమేణా మా నాన్న అనేది సైకిల్ మీద వచ్చేవాళ్ళు. ఆ తర్వాత మేమేంటంటే ఇక సిరికొండల కొండ నుంచి ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాము. ఈ దేవుడు మా తాత ముత్తాతల నుంచి వస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ మన కోనేరు ఉంటుంది, అక్కడ స్నానం చేసేస్తే అన్ని పాపాలు తొలగిపోయి మోక్షం కూడా లభిస్తుంది. దేవుడు ఏంటనేది ఆ రాముడే ఇక్కడ స్థాపించిన అన్నట్టు మా తాతలు మాకు చెప్తేవారు. అది మేము విని వస్తున్నాము. ఇది వెహికల్ ఇన్ఛార్జ్ ఎవరు కూడా వాహనాలని లోపలికి అనుమతించకూడదు. వాళ్ళ వాహనాల వల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఎలాంటి వాహనాలని లోపలికి అనుమతించకండి. పార్కింగ్ మిత్రులకు గమనిత, దయచేసి ఎలాంటి వాహనాలను లోపలికి అనుమతించకూడదు. మన యొక్క నిజామాబాద్
జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క లొంక రామేశ్వరం క్షేత్రం లోపల అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు శివరాత్రి పర్వదినము. ఈ యొక్క క్షేత్రం లోపల ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణకై అయోధ్య నుంచి లంకకు వెళ్లే మార్గ మధ్య లోపల ఈ అరణ్యం లోపల ఇసుక సైకతంతో అంటే ఇసుకతోని చేసినటువంటి యొక్క భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధాపూర్వకంగా పూజలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. భక్తులు గమనించాలి. అందరికీ కూడా స్వామివారు ఒక్కో రాయికి గాను 1 రూపాయి ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది. దానికి గాను మీరు మీకు కావాల్సిన రాళ్లతో మీ పేరును నమోదు చేసుకొని మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు నమోదు తదితర కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. కూడా గ్రామాభివృద్ధి కమిటీ నుంచి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందరికీ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడి యొక్క పర్వతవర్ధిని సమేత లొంక రామేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ జై శ్రీరామ్. శివశంకర భగవానికి జై.